Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు most important sum ఇది states the Green's theorem and evaluate C అంటే కర్వ్ అది C integration of x square minus cos hy dx plus y plus sin x dy where C is a rectangle with a vertex అని మనకు 4 vertex ఇచ్చారు. దీంట్లో స్టేట్మెంట్ గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ చెప్తాను, ఫార్ములా చెప్తాను, దాని తర్వాత సమ్ ఎలా చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ స్టెప్ చాలా డీటెయిల్గా నీట్గా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ప్రతి స్టెప్ని క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఇన్స్టా అకౌంట్ ఉంది ఆర్ఎస్ వైబ్స్ అని, దాంట్లో పీడిఎఫ్స్ కానీ మోటివేషన్ వీడియోస్ కానీ సో మీకు సంబంధించిన గైడెన్స్ అనేది దాంట్లో కూడా ఉంటుంది. ఆర్ఎస్ వైబ్స్ అని ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి, మమ్మల్ని సపోర్ట్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, చూసుకుంటే ఫస్ట్ స్టేట్స్ ద గ్రీన్స్ థియరమ్. అసలు గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ గ్రీన్స్ థియరమ్ ఫార్ములాని ఫస్ట్ చూడండి. గ్రీన్స్ థియరమ్ ఫార్ములా ఏంటి అంటే సి ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్, అంటే ఎంకి మనం డిఎక్స్ రైట్, ఎన్కేమో డివై ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు, అలా ఉన్నప్పుడు మనం ఎస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై డిఎక్స్ డివై. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది XY ప్లేన్, y చూడండి, ఇది x, ఇది y. మనకి ఇచ్చే 4 వర్టెక్స్ చూడండి, 0,0 అంటే ఇక్కడ 0,0 ఉంటాయి రైట్, గమనించండి. నెక్స్ట్ ఇంకో వర్టెక్స్ ఏంటి, π,0. పైకి ఎక్కడో ఉండొచ్చు కాబట్టి రఫ్గా ఇక్కడ అనుకుంటున్నాను, కాబట్టి ఇది π, x π, y ఏమో 0 కాబట్టి ఇక్కడే ఈ లైన్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 0,1 అంటే ఏంటి, 0,1 అంటే ఏంటి, x 0, y ఏం 1 అంటే ఎక్కడో ఉంటుంది చూసుకోండి. 1 ఇక్కడ ఉందనుకుందాం, ఉదాహరణకి 1 ఇక్కడ ఉందనుకుందాం. ఇదేంటిది y 1, x 0, 0,1. ఇంకో పాయింట్ ఏమో మనకి π,1 అంటే x ప్లస్లో π 1 ఇలాగా. ఇప్పుడు మనం సమ్ చేద్దాం సింపుల్గా. ఓకే, ఫస్ట్ సమ్ ఏంటి, గివెన్ ఇంటిగ్రల్ అని తీసుకుందాం. రాసుకోండి, ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్స్. గివెన్ ఇంటిగ్రల్ ఏంటి, క్వశ్చన్ తీసుకోండి. క్వశ్చన్ ఏంటి చూసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఇంటిగ్రేషన్ ఆఫ్ dy. ఓకే, ఇది క్వశ్చన్. బై వేర్ సి ఈజ్ ఏ రెక్టాంగిల్ విత్ వర్టెక్స్ బై వేర్, ఇది మీరు ఇదే రాయాలా సార్ అంటే అది అడుగులేం లేదు, మీరు ఉండరాయచ్చు, నథింగ్ టు వరీ. రాస్తే వాళ్ళు ఇంప్రెస్ అవి ఎక్కువ మార్క్స్ ఇస్తారని నా ఉద్దేశం. ఓకే, సో వేర్ 0,1 ఇది కంటిన్యూస్ ఫంక్షన్లో ఉంది రైట్. సో ఇలా రాసుకోండి, ఇలా రాసుకోవాలా సార్ అంటే ఓన్ రాయొచ్చు, నాకు తింటువారు, టెన్షన్ తీసుకోవడం లేదు. ఓకే, సో ఇది నేను గివెన్ క్వశ్చన్ అది తీసుకున్నాను, దాని పక్కన ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ రాసుకున్నాను. దీంట్లో కొత్తగా మీకు రానిది ఏమీ లేదు. మనము ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అని నేను గ్రీన్స్ థియరమ్ ఫ్రమ్ నేను గ్రీన్స్ థియరమ్. ఓకే, గ్రీన్స్ థియరమ్ వైజ్గా ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా రాసుకోండి. చాలా సింపుల్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సి, మీకు పైన ఉంటుంది చూడండి, పైన మీకు ఆల్రెడీ డిస్ప్లే ఇస్తుంది కదా, చూసుకోండి, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై, అదే చూసుకోండి ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై. ఇలా ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ఇంటిగ్రేషన్ బాగానే గుర్తుంటుంది, ఎస్ గుర్తుంటుంది. మాకు ఇదే గుర్తుండదు సార్, ఎలా సార్ అని చాలామందికి. ఇది డిఎక్స్ డివై ఇక్కడ రాసేసుకోండి, డిఎక్స్ డివై ఇది రాసేసుకోండి.
ఈ బ్రాకెట్లో ఉన్నది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, మర్చిపోతాము అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను వినండి. ఓకే, చూడండి బ్రాకెట్లో ఉన్నది మనం రాస్తున్నాం, వేరేది ఏది రాయట్లేదు. గమనించండి, ఇక్కడ ఎన్ ఇక్కడ ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది, నేను ఫస్ట్ ప్లేస్ రాసేస్తున్నా. ఫస్ట్ ప్లేస్లో ఎమ్ని సెకండ్ ప్లేస్లో రాస్తున్నా. ఉల్టా రాస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఓకే, దీనికి పార్షియల్ డెరివేషన్ అప్లై చేస్తున్నాం. ఎలాగంటే డో 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 ఇక్కడ ఏం రావాలంటే, ఇక్కడ ఎన్ పక్కన ఏముంది, dy ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ వేసుకోండి. ఎం పక్కన ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను y వేసుకుంటా. చూసుకోండి, మీకు అదే ఫార్ములా, సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నో కన్ఫ్యూజన్స్. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫార్ములాని మనం 2 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేయాలి. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని కంపేరింగ్ చేయాలి. కాబట్టి కంపేరింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని నేను కంపేర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని కంపారిజన్ చేస్తున్నాను. కంపారిజన్ చేస్తే నాకు ఏమొస్తుందంటే, చూడండి ఎమ్ ఉంది కదా, ఇది ఎమ్, డిఎక్స్ ఉందా, డిఎక్స్, ప్లస్ ఉందా, ప్లస్, ఇది ఎన్ కదా, ఎన్, డివై కదా, ఇది డివై, అంతే, చాలా సింపుల్. కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కూడా నేను ఏం చేస్తాను, క్వశ్చన్ పేపర్లో ఉన్నదే కాపీ చేస్తున్నాం కానీ ఏది సొంతంగా వాడతలేదు, కన్ఫ్యూజనే వద్దు. ఓకే, ఇప్పుడు దాకా మనము ఇంకా ఏం సమ్ స్టార్ట్ చేయలేదు, క్వశ్చన్ పేపర్లో ఎలిమెంట్స్ మనం రాసుకోవాలి చూపిస్తున్నాను అంతే. ఓకే, ఎమ్ అంటే ఏంటి, ఇది ఎమ్, కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్ హెచ్ వై వస్తుంది. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసా, రఫ్గా చెప్పాలంటే 2-3 మార్క్స్ ఈజీగా ఇవ్వాల్సిందే. మీకు సమ్మతం చేయలేదు అయినా కానీ 2-3 మార్క్స్ మీకు కళ్ళు మోసుకుని వాళ్ళు ఇచ్చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, డెరివేషన్ అప్లై చేయాలి. డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఈ డెరివేషన్ అప్లై చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఏముంది, ఇలా అప్లై చేయాలి. ఇది తీసుకోండి, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇది డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, చాలా సింపుల్, ఏమీ లేదు. గమనించండి, ఇక్కడ వై ఉంది, డో వై అంటే నేను వైకి పార్షాలిటీ చూపిస్తాను కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది 0 అయిపోతుంది, వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వై ఉంది, డో వై ఉంది, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అంటాం, అంటే వైకి మాత్రమే పార్షాలిటీ చూపిస్తాం. ఎక్స్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది, కాబట్టి వేసుకునే అవసరం లేదు. ఈ మైనస్ ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, డో ఎం బై డో వై, ఇది వైయే కదా, సో దీనికి అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకుంటే ఏమొస్తుంది మనకి, సైన్ హెచ్ వై వస్తుంది. ఓకే, ఇది ఎక్స్ కాబట్టి దీనికి అప్లై చేస్తే 0 వచ్చింది, లేదు ఈ మైనస్ మనకి ఇలా మైనస్ వచ్చింది, అంతే సింపుల్. ఇక చూడండి, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే వైకి అప్లై చేస్తే ఏమైంది, 0 అయింది, 0 ప్లస్ సైన్ ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, కాస్ ఎక్స్ వస్తుంది. డెరివేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, కాస్ ఎక్స్, 0 అవసరం లేదు మనకి, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎం బై విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై ఏమొచ్చింది మనకి, మైనస్ సైన్ హెచ్వై వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ కాస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే సింపుల్గా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇవి తీసుకువెళ్ళి దీంట్లో వేసుకోవాలి, ఇవి తీసుకెళ్ళి దీంట్లో వేసుకోవాలి, సగం సమ్ అయిపోతుంది. ఏంటి, సగం సమ్ ఇక్కడితో క్లోజ్. చూద్దామా, చూడండి, ఇప్పుడు అదేంటి సార్ అంటే చాలా సింపుల్గా చెప్తానండి. ఇంటిగ్రేషన్ సి ఇంటిగ్రేషన్ వేసుకున్నాం. ఓకేనా, ఎం అంటే ఏంటి, ఎం అంటే ఇదే కదా, దీంట్లో వేసుకోండి. ఎన్ అంటే ఏంటి, ఇదే కదా, దీంట్లో వేసుకోండి. అదే వస్తుంది క్వశ్చనే అది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్, అంతే కదా, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ వేసుకోండి.
డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్. ఓకే, దీని వాల్యూ ఏంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని వాల్యూ వచ్చేసి కాస్ ఎక్స్. కాబట్టి కాస్ ఎక్స్. ఓకే, దాని వాల్యూ కాస్ ఎక్స్. ఓకే, మైనస్ ఉంది, మైనస్ ఇదిగోండి డో ఎం బై డో వై. డో ఎం బై డో వై ఏంటి మైనస్ సైన్ హెచ్ వై. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ హెచ్ వై ఇలా వేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి డిఎక్స్ డివై ఉన్నాయి, అది రాసేసుకోండి. డిఎక్స్ డివై, డిఎక్స్ డివై అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనము ఇదంతా సింపుల్, చాలా సింపుల్. అంటే మనం ఏం నాలెడ్జ్ వాడవలసిన లేదు, ఇక్కడ ఒక ఫార్ములా వాడితే సరిపోతుంది. క్వశ్చన్ పేపర్ తీసుకుని మనం చేసేసుకోవచ్చు ఇదంతా. ఇప్పుడు ఇక్కడి నుంచే ఏ క్వశ్చన్ మారుతుంది, ఇక్కడి నుంచే ఏ క్వశ్చన్ మారుతుంది. సో ఇది మనకు మెయిన్. ఇది ఒక 4 minutesలో 3 minutes సమ్ అయిపోతుంది అంతే, చాలా సింపుల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత క్లియర్ గమనించండి, ఇది మనం తీసుకోవాలి. అయితే లిమిట్స్ ఏం తీసుకోవాలి, లిమిట్స్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు xy varies ఫ్రమ్ 0 to π, 0 to 1. అంటే చూడండి x y తీసుకున్నాను. ఓకే, xy వాల్యూస్ ఎలాగా ఎక్కడి నుంచి అక్కడికి వాల్యూస్ చూసుకోండి. అంటే xy వాల్యూస్ 0 to π, 0 to π, 0 to π, and y varies 0 to 1, 0 to 1. x varies from 0 to π, y varies from 0 to 1. రైట్, ఇవి లిమిట్స్. ఇవి ఏంటివి, ఇవి ప్యూర్గా లిమిట్స్. దానికోసం ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఇలా వేసుకోండి. రైట్, ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకుంటున్నాం ప్యూర్గా, ఇదే ఇక్కడ తీసుకోండి. ఇది ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే, తీసుకున్నాక ఎక్స్ లిమిట్స్ ఏమున్నాయి, ఎక్స్ లిమిట్ వచ్చేసి మనకి 0, నెక్స్ట్ పై, వై లిమిట్స్ ఏంటి 0, 1 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ క్వశ్చన్ వేసుకోండి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ వై డిఎక్స్ డివై ఇలాగా. మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను, నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏంటిది, ఇది y సంబంధించింది, y వాల్యూస్ 0 to 1 అంటే y సంబంధించింది ఇది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఫస్ట్ అప్లై చేద్దాం, y అప్లై చేద్దాం. ఫస్ట్ y అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇంటిగ్రేషన్ π to 0 ఇలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత చూడండి మీకు అర్థం కావడానికి ఇది x, మరి మనమేమో y అప్లై చేస్తున్నాం, dy అప్లై చేస్తున్నాం కాబట్టి కాస్ ఎక్స్కి అప్లై అవ్వదు. అప్పుడు అప్లై అవ్వకపోతే ఏముంటుందంటే 0 to 1 dy అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇది పక్కన పెట్టేసాం కదా, అంటే 1 ఉంటుంది అనుకోండి, అలా 1. ఓకే, ప్లస్ ఇది సైన్ హెచ్ వైఏ కాబట్టి దీనికి అప్లై అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ వై, సైన్ హెచ్ వై. ఓకే, dy హోల్ dx. ఓకే, అంటే ఈ ఇంటిగ్రేషన్ ఈ dy దీనికి, ఈ ఇంటిగ్రేషన్ ఈ dy దీనికి మనం అప్లై చేసాము. ఇది మీకు అర్థం కావడం కోసం రాసాము, కానీ ఈ స్టెప్ని రాయవసరం లేదు. ఓకే, మీకు క్లారిటీ కోసం రాశాను. ఓకే, పై ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై అవ్వట్లేదు కాబట్టి కాస్ ఎక్స్ అలానే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, మనకి y వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే y వస్తుంది, ఇక్కడ dy ఉంది కాబట్టి సో చూడండి ఇక్కడ మనం y వేసుకున్నాను, y కాస్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ అలా వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ వై అంటే ఏంటి అంటే కాస్ హెచ్ వై కాబట్టి కాస్ హెచ్ వై వస్తుంది. ఓకే, మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనుకున్నా స్టూడెంట్స్.
నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇలా మనం బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుని 0 to 1, ఇక్కడ కూడా 0 to 1 లిమిట్స్ ఉంటాయి కాబట్టి మనం 0 to 1 అండ్ dx ఇలా వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, మీకు క్లారిటీ అర్థమనుకున్నాం స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. సో మనం కాస్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయలేదు, కాస్ 1కి అప్లై చేస్తే y వచ్చింది, ప్లస్ ప్లస్ సైన్ హెచ్వైకి అప్లై చేస్తే మనకి కాస్ హెచ్వై వస్తుంది, రైట్. అండ్ 0 to 1 అనేది ఈ లిమిట్స్ వేసేసుకున్నాము, బయట dx కాబట్టి ఆ dx ఇక్కడ వేసుకున్నాము. ఇది మనకి కన్ఫ్యూషన్ లేకుండా మీకు క్లారిటీ అర్థమనుకున్నాం స్టూడెంట్స్. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 1 0 అనేది ఈ y ప్లేస్లో వేసుకోవాలి, ఎందుకంటే మనం dy అప్లై చేస్తే వచ్చింది కాబట్టి వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π, ఈ 1 yలో వేసుకున్నాం అనుకోండి, 1 cos x ప్లస్ మళ్ళీ 1 yలో వేసుకోండి, cos h 1. ఇప్పుడు 0 వేసుకోవాలంటే మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే లోవర్ లిమిట్ 0 ఇంటూ వై, ఈ 0 వచ్చేసి మనం వైలో వేసుకున్నాం అనుకోండి, 0 ఇంటూ కాస్ ఎక్స్ వస్తుంది, అప్పుడు 0 అయిపోతుంది, వద్దు. ఇప్పుడు ఈ 0 మళ్ళీ ఈ వైలో వేసుకోండి అప్పుడు కాస్ హెచ్ 0 ఆఫ్ డిఎక్స్. అదేంటి, ఇక్కడ వేసుకుంటేనేమో మొత్తం 0 అయిపోయింది, ఇక్కడ వేసుకుంటే మొత్తం 0 అవదా అంటే, ఇక్కడ వేసుకుంటే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ వేసుకుంటే తీటా ప్లేస్లో ఉంది కాబట్టి మనకు 0 అవ్వదు. ఓకే, ఇప్పుడు 1 ఇంటూ కాస్ ఎక్స్, కాస్ హెచ్ ఇంటూ 1 కాస్ హెచ్, రైట్. ఇప్పుడు కాస్ హెచ్ ఆఫ్ 0 ఏమవుతుంది, 1. ఫార్ములా ఏంటి, వాల్యూ, అది ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఉంటుందా, అలానే కాస్ హెచ్ ఆఫ్ 0 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. సో వేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. ఓకే, 1 ఇంటూ కాస్ ఎక్స్ మనకి కాస్ ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ మైనస్ 1 డిఎక్స్, రైట్. కాస్ హెచ్ ఆఫ్ 0 ఏమవుతుంది మనకి వాల్యూ 1 వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత విత్ రెస్పెక్ట్ ఆఫ్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే గమనించండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π, రైట్. ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సైన్ ఎక్స్ వస్తుంది, వేసుకోండి, సైన్ ఎక్స్ వచ్చింది, రైట్. ప్లస్ మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ దీనికి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందా, లేదు, కాబట్టి ఇది పక్కన పెట్టేసి అప్లై చేయాలి. ఇది బయట తీసేసాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది, అప్పుడు 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అప్లై చేస్తే 1కి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది, కాబట్టి ఎక్స్ వేసేసుకుని అప్పుడు మళ్ళీ ఇది తెచ్చేసుకోవచ్చు, అలాగా కాస్ హెచ్ ఇలా వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ సపరేట్ చెప్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో ఎక్స్ వస్తుంది, ఏంటిది ఎక్స్. లిమిట్స్ ఏంటి, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ ఉండదు, ఈ లిమిట్స్ ఇక్కడికి ఈ పై ఇక్కడికి వస్తుంది. ఓకే, కాబట్టి ఇంటిగ్రేషన్ వేసుకునే అవసరం లేదు. ఓకే, యాక్చువల్లీ నేను ఎందుకు వేసానంటే ఇంటిగ్రేషన్ మీకు సపరేట్ చేసి చూద్దాం అనుకుంటాను. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ సపరేట్ చేస్తాం చూడండి, ఎట్లా అప్లై చేసామంటే 0 to π ఆఫ్ కాస్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, డిఎక్స్ ఉంటుంది, ఇక్కడ సైన్ ఎక్స్ వచ్చింది, ఇంకోండి సైన్ ఎక్స్. ఇప్పుడు అది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ హెచ్కి అప్లై చేయడం కుదరదు, బయట తీసేసుకోవాలి, అంటే కాస్ హెచ్కి అప్లై చేయడం కుదరదు కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఇది పక్కకు తీసేసాం కాబట్టి ఇక్కడ 1 అన్నట్టు, అలా ఉంటే ఏమవుతుందంటే ఎక్స్ కాస్ హెచ్ అన్నట్టు. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటి, ఎక్స్ వచ్చేసింది. నో డాట్స్, కన్ఫ్యూజన్ ఏం లేదనుకుంటున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పై వాల్యూ అనేది ఎక్స్ ప్లేస్లో మాత్రమే వేసుకోండి. సైన్ పై ప్లస్ పై కాస్ హెచ్ మైనస్ పై,
ఇలా వస్తుంది. అంటే ఈ పై అనేది ఎక్కడైతే ఎక్స్ ప్లస్ ఉందో అక్కడ మాత్రమే వేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సైన్ పై అంటే 0, సైన్ 180 అంటే సైన్ పై ఈక్వల్స్ టు 0. చూడండి రాస్తున్నాను. సైన్ పై వాల్యూ ఏంటి 0 ట్రిగ్నామెట్రీ టేబుల్ వైజ్గా, కాబట్టి ఇది 0 వేసుకునే అవసరం లేదు. ఇంకేం మిగులుతుంది మనకి పై కాస్ హెచ్ మైనస్ పై మిగులుతుంది. పై కామన్ తీయండి, కాస్ హెచ్ మైనస్ 1 మిగులుతుంది మనకి ఇలాగా. ఓకే, ఎందుకంటే ఈ పై దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ పై దీనికి మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంటే మనము ఎవాల్యూట్ చేసాము, ఈ వాల్యూకి గాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇది మనకి వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఇది మనం తీసుకుని సమ్ అంతా చేసుకుంటూ వచ్చాము, మనకి వాల్యూ వచ్చింది. సో స్టేట్మెంట్ ఎవాల్యూట్ విత్ ఈజీ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.